జూలై 28 రోజు వరల్డ్ హెపటైటిస్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మెయిన్గా అంటే వైరల్ హెపటైటిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికని ఈ వరల్డ్ హెపటైటిస్ డే అనేది మనం చేసుకుంటాం. వైరల్ హెపటైటిస్ అంటే మెయిన్గా క్రానిక్ హెపటైటిస్ బి అన్ను సి ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి కొన్ని అంటే ఏంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల కావచ్చు, సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంజెక్షన్స్ గ్లాస్ సిరెంజెస్ సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడడం వల్ల కావచ్చు, లేకపోతే ఈ ఐవీ డ్రగ్ అబ్యూస్ ఉంటాయి కదా అలా కావచ్చు, లేకపోతే ఒకవేళ గర్భిణీల్లో కనుక ఈ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తల్లి నుంచి పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఈ క్రానిక్ హెపటైటిస్ బి అండ్ సి అనేది ఒక 30 మిలియన్ కేసెస్ కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట. మన ఇండియాలో కూడా లివర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి మెయిన్గా కాజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ కాజ్ వైరల్ హెపటైటిసే ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు మనకి హైజీనిక్ ప్రాక్టీసెస్ కానీ, మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇంక్రీజ్ పాపులేషన్ వల్ల కావచ్చు, మన హైజీనిక్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఈ వైరల్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవన్నమాట. ఇవి బేసిక్గా దీంట్లో ఉన్న ఏంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒకవేళ ఆల్కహాల్ అనేది ఏదైనా తీసుకుంటున్నాం అనుకోండి, దానివల్ల మనకి లివర్ డ్యామేజ్ అనేది తెలుస్తుంది. ఒక రోజు కాకపోతే ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో తెలుస్తుంది. కానీ ఈ వైరల్ హెపటైటిస్ అనేది మాత్రం మనకు పూర్తిగా లివర్ డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో మనకి పూర్తిగా మొత్తం డ్యామేజ్ అయ్యి లివర్ ఖరాబ్ అయ్యేదాకా మనకి ఎటువంటి సిమ్టమ్స్ కూడా తెలియవు. సో కాబట్టి దీన్ని మనం ముందుగానే కనుక్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకనంటే లివర్ డ్యామేజ్ కాకముందే మనం కనుక ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని కనుక్కోగలిగినట్లయితే దీనికి సరైన ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. జస్ట్ మనం కొన్ని ట్యాబ్లెట్స్ ద్వారా, ఒక ఫాలోఅప్ ద్వారా మనం ఈ ట్రీట్మెంట్స్ తోటి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని కంప్లీట్గా ట్రీట్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రజలందరికీ నా విన్నపం ఏంటి అని అంటే, ఒకవేళ మీకు ఏ సిమ్టమ్స్ లేకపోయినా కానీ హెపటైటిస్ బి అండ్ సి అనే ఇన్ఫెక్షన్ టెస్టింగ్ అనేది ఒక నామ్గా పెట్టుకోండి. అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది నాకు ఏదో ఆ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తే నాకు ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు, లేకపోతే నేను అంటరాని వాళ్ళ అవుతున్నాను, లేకపోతే నేను ఏదో తప్పు చేస్తేనే ఈ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేసుకోవాలి అనేది తప్పు. మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కానీ, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లేకపోయినా కానీ ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించిన టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఈ ఇన్ఫెక్షన్ని గర్భం దాల్చిన వెంటనే ఈ ఇన్ఫెక్షన్ టెస్ట్కి చేయించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వారిలో కనుక ఈ ఇన్ఫెక్షన్ అనేది బయటికి వస్తే పిల్లలకు అది సోకకుండా కాపాడగలిగే ట్రీట్మెంట్ మనలో ఉంది. సో కరెక్ట్ టైంలో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే లివర్ డ్యామేజ్ అనేది కాకముందే మనం కనుక్కొని దీనికి ట్రీట్మెంట్ చేస్తే లివర్ డ్యామేజ్ వరకు పోదు. దీనికి ఇంకొక మెయిన్ రిస్క్ ఏంటంటే, ఈ హెపటైటిస్ బి మరియు సి అనేవి లివర్ క్యాన్సర్కి కూడా కారకాలు. మనం కనుక దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే లివర్ క్యాన్సర్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనకి ఇది ఇంత రిస్కీ ప్రాబ్లం అయినా కూడా దీనికి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో మనం సింపుల్ వ్యాక్సినేషన్ తోటి ఇంత డిఫికల్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇంత డిఫికల్ట్ లివర్ క్యాన్సర్ కానీ సిరోసిస్ కాజ్ చేసే ఇన్ఫెక్షన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో ఖచ్చితంగా వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, నెక్స్ట్ చిన్న పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ వ్యాక్సిన్ ఖచ్చితంగా 24 గంటల లోపు స్టార్ట్ చేయాలి. అలాగే తర్వాత 6, 10, 14 అంటే 6 వారాలకి 10 వారాలకి ఇచ్చే వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో అవైలబుల్లో ఉంది. సో కాబట్టి గవర్నమెంట్ మనకి ఫ్రీగా కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తుంది. కాబట్టి అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకొని వ్యాక్సిన్ అనేది తీసుకొని ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఎవరైనా ఈ ఇన్ఫెక్షన్కి ఒకవేళ వచ్చినా కానీ అదేదో నాకు పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి వచ్చేసింది, ఇప్పుడు నేను అంటరాని వాడిని, నేను ఎవరిని ముట్టుకోవద్దు, ఇలాగా ఏమీ ఆలోచించకుండా ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ని కలిసి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా నా మేజర్ స్లోగన్ నేను ఏం చెప్తాను అంటే, హెపటైటిస్ ఎస్పెషల్లీ వైరల్ హెపటైటిస్ అది బి అయినా సి అయినా దీనికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న పదం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ కేసెస్ స్క్రీనింగ్ అంటే మన మేజర్ హాస్పిటల్స్, టర్షరీ లెవెల్ హాస్పిటల్స్లో కాకుండా పిహెచ్సి లెవెల్, సిహెచ్సి లెవెల్ హాస్పిటల్స్లో స్క్రీనింగ్ ఇంకా బలోపేతంగా చేయాలి అనమాట. మెయిన్ అక్కడే కేసెస్ అన్నవి జల్లెడ పట్టేయాలన్నమాట. మన దగ్గర పెద్ద హాస్పిటల్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మోస్ట్లీ ఆ పేషెంట్స్కి అప్పటికే లివర్ ఒక 70 to 80% డ్యామేజ్ అయిన పేషెంట్సే వస్తూ ఉంటారు మన దగ్గరికి. సో స్క్రీనింగ్ అన్నది మెయిన్ గ్రాస్ రూట్లో జరగాలి. స్క్రీనింగ్ ఎలా అయితే గ్రాస్ రూట్లో ఆప్థమాలజీ అంటే కంటి చూపుకు ఇలాంటి వాటికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ హెపటైటిస్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంత సాలిడ్గా లేవు మన యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నది గ్రాస్ రూట్లో బాగా జరగాలి అనమాట. అప్పుడు
అర్లీ ఏజ్లో తెలిసిపోతుంది. ముఖ్యంగా హెపటైటిస్ బి అన్నది ఇందాక మేడం చెప్పినట్టు డ్యూరింగ్ డెలివరీ, అంటే డెలివరీ టైంలోనే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే స్క్రీనింగ్ అన్నది చాలా అవసరం, ఎస్పెషల్లీ అట్ గ్రాస్ రూట్ లెవెల్. ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ మన ఇండియన్ పాపులేషన్ రూరల్ ఏరియాస్లో చాలామంది ఈవెన్ దో అర్బనైజేషన్ పెరిగినా కూడా చాలామంది రూరల్ ఏరియాస్లో ఉంటారు. ఎస్పెషలీ ట్రైబల్ అంటే షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్బనైజేషన్కి ఈ రోజుకి కూడా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళలో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వైరస్ అక్కడక్కడే స్ప్రెడ్ అవుతూ ఒక ఎపిడమిక్ లాగా తయారైందనమాట. సో జనరల్గా మనం ఏంటంటే ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అయినా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయినా అలాంటి ప్లేసెస్లో మెయిన్ స్క్రీనింగ్ అని చేయగలిగితే కాంప్లికేషన్స్ లేకుండా బయటపడచ్చు. ఈ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ అది హెచ్ఐవి లాంటి రోగం కాదు. వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఉంది, ఆల్మోస్ట్ గుడ్ క్యూర్ రేట్. హెపటైటిస్ సికి 100% క్యూర్ రేట్ ఉంది. అర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే హెపటైటిస్ సి ఈజ్ క్యూరబుల్ 100%. అదే లివర్ ఒక 60-70% డ్యామేజ్ అయ్యి వచ్చిన పేషెంట్స్కి మాత్రం అప్పుడు క్యూర్ చేసినా కూడా పెద్దగా లాభం లేకపోవచ్చు అలాంటి పేషెంట్స్కి, ఎందుకంటే అప్పటికి లివర్ డ్యామేజ్ అనేది జరిగిపోయి ఉంటుంది. అయితే ఇది వైరల్ హెపటైటిస్ వరకు. కానీ ఈ రోజుల్లో మనము ఇంకెక్కువగా చూసేది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ ఎక్కువగా చూస్తాం అనమాట. నాష్ ఆర్ నాఫెల్డి అని అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆల్కహాల్ తక్కువగా, అంటే వెరీ అకేజనల్గా తీసుకునే పేషెంట్స్లో, లేదా అసలు ఆల్కహాల్ అన్నది అలవాటే లేని వాళ్ళల్లో కూడా లివర్ అన్నది పాడయ్యే ప్రమాదం ఉంది. ఇది ఎందుకు అంటే మనం ఇప్పుడు అంటే వెస్టర్న్ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయినాం. ఫిజికల్ యాక్టివిటీ అన్నది తగ్గిపోయి క్యాలరీ ఇంటేక్ పెరిగింది అనమాట. ఎస్పెషల్లీ మన ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, బాగా చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడము, బేకరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తినడము, లేకపోతే పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడము. ఈవెన్ చిన్న పిల్లల్లో, ఈవెన్ రీసెంట్గా ఒక స్టడీ చేశారు ఏఐజీలో. అక్కడ వాళ్ళు తేల్చింది ఏంటంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో 60% కిడ్స్కి ఫ్యాటీ లివర్ ఉంది అని తేల్చారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ కిడ్స్ ఒక 30-35 ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళు ఫుల్ బ్లోన్ లివర్ డిసీజ్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సేమ్, అది కూడా అంతే అనమాట. ఈవెన్ ఇది కూడా స్క్రీనింగ్ కంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా అవసరం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి. అంతే. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను డాక్టర్ కృష్ణ చైతన్యాని, ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్ డిపార్ట్మెంట్ సర్జరీ డిపార్ట్మెంట్కి హెడ్ నేను. సో మా కొలీగ్స్ డాక్టర్ తేజస్విని అండ్ డాక్టర్ సుమంత్ చెప్పినట్టు హెపటైటిస్ బి అనేది చాలా ప్రివెంటబుల్ డిసీజ్. అంటే ముందే మనం కానీ తెలుసుకోగలిగితే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్ ప్రకారం అయితే సార్ చెప్పినట్టు 100% క్యూర్ అనేది ఉంటుంది. అంటే హెపటైటిస్ బి వైరస్ మన బాడీలో తొలగించగలుగుతామే కానీ కంప్లీట్గా హెపటైటిస్ హెచ్బిఎస్ ఏజీ స్టేటస్ అనేది మాత్రం నెగిటివ్గా మారదు. ఓకే, బట్ దాని అర్థం ఏంటి అంటే మనం వైరస్ని తొలగించేసేసిన తర్వాత, బాడీలో ఉన్న వైరస్ని తొలగించిన తర్వాత లివర్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అంతేగాని ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రం హెపటైటిస్ బి పేషెంట్ హెపటైటిస్ పాజిటివ్ ఉన్న పేషెంట్ నెగిటివ్ అయితే ఎప్పటికీ అవ్వడు. చాలా తక్కువ పేషెంట్స్లో అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా 0.01% అట్లా ఉంటుందన్నమాట. సో ఒకవేళ స్క్రీనింగ్ ఇట్లా మనం డిలే, ఇప్పుడు సరిగ్గా టైంకి స్క్రీనింగ్ చేసుకోలేదు, సరిగ్గా మనం ముందే డిటెక్ట్ చేసుకోలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు అని అంటే అది గ్రాడ్యువల్గా లివర్ ఫెయిల్యూర్లోకి ప్రోగ్రెస్ అవుతుంది. సో హెపటైటిస్ బి వల్ల ఇండియాలో 11.5% పేషెంట్స్కి లివర్ సిరోసిస్ వస్తుంది. ఎవరికైతే అంటే లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళల్లో మనం కానీ కారణం కానీ ఎత్తుకునేటట్టయితే 11.5% అది హెపటైటిస్ బి వల్ల, 6.5% హెపటైటిస్ సి వల్ల వస్తుంటుంది. సో అందుకే ఇంత నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ముందే కానీ జాగ్రత్త పడితే అది లివర్ సిరోసిస్ వరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. అట్లా కాకుండా క్యాన్సర్ వచ్చే ఆస్కారాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వాళ్ళకి ఒక సంవత్సరానికి 2-8% పేషెంట్స్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా మనం ఈ రకమైన స్క్రీనింగ్ పద్ధతుల్లో ప్రాపర్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ద్వారా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు హెపటైటిస్ బి వాళ్ళు ముందే డిటెక్ట్ చేయకుండా లేటర్ స్టేజెస్లో డిటెక్ట్ అయ్యి లివర్ సిరోసిస్ వచ్చిందంటే ఏం చేయాలా? అప్పుడు వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది.
ఓకే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక పద్ధతి. లేదు ఓన్లీ అంటే లివర్ సిరోసిస్ ఇంకా స్టేజ్లు అంటే ఏ స్టేజ్, బి స్టేజ్, సి స్టేజ్లో ఉంటాయి. కొన్ని ఎర్లీ డిసీజ్లో డిటెక్ట్ అయింది, ఇంకా సిరోసిస్ వరకు రాలేదు, ఉన్న హెపటైటిస్ బి పేషెంట్కి లివర్ క్యాన్సర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఆ లివర్ క్యాన్సర్ ఎక్కడైతే ఉందో ఆ భాగంని తొలగించి మనం వాళ్ళని కాపాడుకోవచ్చు. ఓకే, అంటే దాని తర్వాత తొలగించేసిన తర్వాత స్ట్రిక్ట్ ఫాలోఅప్లో ఉండి 2 సంవత్సరాల వరకు క్యాన్సర్ వస్తుందా లేదా అని మనం పదే పదే టెస్టులు చేసుకుంటూ చూసుకుంటూ వాళ్ళని మామూలు మనుషులుగా కాపాడుకోవచ్చు. ఒకవేళ లివర్ సిరోసిస్ ఉంది ప్లస్ క్యాన్సర్ ఉంది అని అనుకోండి, ఎర్లీ స్టేజెస్లో వాళ్ళని ఆ లివర్ సిరోసిస్ ఉన్నా కానీ ఎర్లీ స్టేజ్ ఏ అనే పేషెంట్, చైల్డ్ ఏ అంటారు దాన్ని, అలాంటి స్టేజెస్లో లివర్ క్యాన్సర్ తొలగించవచ్చు మళ్ళీ అబ్జర్వేషన్లో పెట్టుకొని. ఒకవేళ లివర్ క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాలేదు లేదా హెపటైటిస్ బి మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ప్రోగ్రెస్ కాలేదు అని అనుకోండి, వాళ్ళకి లైఫ్ బాగానే ఉంటుంది. ఓకే, లేదు ఒకవేళ వీళ్ళకి సిరోసిస్ వచ్చేసేసింది, హెపటైటిస్ బి వల్ల క్యాన్సర్ లేకపోయినా లివర్ సిరోసిస్ ఉంది, దాని సిమ్టమ్స్ ఇప్పుడు పొట్టలో నీరు చేరడము, జాండీస్ రావడము, లేకపోతే మగత అట్లాంటివి రావడము, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, బ్లడ్ వామిటింగ్స్, అట్లాంటి కండిషన్స్ ఏమైనా వస్తే వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడమే మంచిది. ఎంత తొందరగా వెళితే అంత ఆపరేషన్ అంత సునాయాసంగా అయిపోతుంది, ఆపరేషన్ తర్వాత కూడా రికవరీ కూడా అంత తొందరగా ఉంటుంది, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 2 పద్ధతులు ఉన్నాయి. లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి, డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన ఇంట్లో బంధువులు ఎవరైనా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కొడుకు కూతురు, భార్య భర్త, వీళ్ళు వాళ్ళ లివర్లో ఒక సగ భాగం లివర్ డొనేట్ చేస్తారు పేషెంట్కి. సుమారుగా 40 నుంచి 60 నుంచి 70% వరకు లివర్ డొనేట్ చేస్తారు. మిగతా ఉన్న 30-40% మళ్ళీ లివర్ పెరిగిపోతుంది, లివర్ రీజనరేట్ అవుతుంది. అదొక పద్ధతి. సో ఇది అన్నిటికన్నా తొందరగా సునాయాసంగా అయిపోయే పద్ధతి, రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఇది కాకుండా ఒకవేళ మన ఇంట్లో మనం అనుకున్నట్టు బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ డోనర్స్ లేరు అని అన్నట్టు అయితే మనము జీవన్ దాన్లో మన పేరు ఇచ్చి ఆ జీవన్ దాన్లో అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి మన ఆర్గాన్స్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు తీసుకునేటట్టు ఈ పద్ధతి. సో దీంట్లో కొన్ని రోజులు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సుమారుగా 3-4 నెలలు వెయిట్ చేసి మన టర్న్ వచ్చినప్పుడు, మన నెంబర్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ఆర్గాన్స్ మనకు అలాట్ చేస్తే మనం దాని ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇవి 2 పద్ధతిలో కూడా రిజల్ట్స్ బాగానే ఉంటాయి. ఒకటి కొంచెం తొందరగా అయిపోయే ఇప్పుడు క్యాన్సరు అట్లాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి వాటిల్లో మన ఇంట్లో డోనర్ ఉన్నారంటే ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. 99.8% డోనర్ సేఫ్గా ఉంటాడు. వాళ్ళకి ఏ రకమైన కాంప్లికేషన్స్ లివర్ డొనేట్ చేసిన తర్వాత కూడా అవ్వవు. సో అందుకని ధైర్యంగా ముందుకెళ్ళి లివర్ డొనేట్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళని కాపాడుకోవచ్చు. సరే, లివరు మనకు ఇప్పుడు కుడి కిడ్నీ ఎడం కిడ్నీ ఎలా ఉంటాయో లివర్లో కూడా అనాటామికల్గా కుడి భాగం ఎడం భాగం అని ఉంటుంది. కుడి భాగం వచ్చేసి సుమారుగా 60 నుంచి 70% వరకు ఉంటుంది, ఎడం భాగం 30 నుంచి 40% వరకు ఉంటుంది. సో మనము ఆపరేషన్ చేసేటప్పుడు కుడి భాగం మాత్రమే కోసి తీసేసి మనకు రెసిపియంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మిగిలిన 30-40% ఉన్న ఎడం భాగము అది మళ్ళీ సైజులో పెరిగిపోతుంది. 2 నెలలకంతా కూడా 90-95% వరకు ప్రీవియస్ సైజుకి వచ్చేస్తుంది. ఓకే, సో వీళ్ళకి లివర్ డొనేట్ చేసిన వాళ్ళకి లైఫ్ స్పాన్ ఏ రకమైన మార్పులు రావు. 99.8% రిస్క్ అనేది ఉండదు. సర్జరీలు కూడా మామూలు మనుషులు అయిపోతారు. ఓకే, ఫస్ట్ సుమారుగా 1 నెల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం రికవరీకి వాటికి. నెల తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక రెసిపెంట్ అనంటే ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వాళ్ళకి ఇమ్యునోసప్రెసెంట్స్ అని కొన్ని మందులు ఇస్తాం. దానివల్ల ఇప్పుడు బయట నుంచి వచ్చిన లివర్ మన బాడీలో అడ్జస్ట్ అవ్వడానికి అంత ఈజీ కాదు. సో దాన్ని మనం మందులు ఇచ్చి వాళ్ళ ఇమ్యూనిటీని కొంచెం తగ్గించి ఆ లివర్ని అడ్జస్ట్ చేసేటట్టు చేస్తాం. అడ్జస్ట్ చేసేటప్పుడు మనకు బెనిఫిట్ ఏంటంటే లివర్ అడ్జస్ట్ అవుతుంది. డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్కి లోన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి. సో ఆ 3 నెలలు ఎప్పుడైతే మనం ఈ డోసెస్ ఎక్కువ ఉంటాయో ఆ 3 నెలలకి మనం వీళ్ళని జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ ఇస్తూ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ తొందరగా గమనించి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వీళ్ళ లైఫ్ స్పాన్ బాగానే ఉంటుంది. సుమారుగా మనం చెప్పాలంటే 10 సంవత్సరాలు కానీ చూసుకునేటైతే 80% మంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు
దీంట్లో బ్లడ్ గ్రూప్స్ అంటే ఫస్ట్ ప్రిఫరబుల్లీ సిమిలర్ బ్లడ్ గ్రూప్ ఇవ్వడం అన్నిటికన్నా మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ గ్రూప్ అనుకోండి, ఎవరికన్నా ఇవ్వచ్చు, ఏకి కానీ బీకి కానీ ఏబికి కానీ ఓకి కానీ. అదే ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకే ఇవ్వాలా, బి గ్రూప్ వాళ్ళకే ఇవ్వాలా, ఏబి గ్రూప్కి. ఓకే, బట్ ఇంట్లో ఎవరు మనకి ఈ రకమైన బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లేరు అంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో అక్రాస్ ద బ్లడ్ గ్రూప్ కూడా మనం ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే పేషెంట్ని కొంచెం ప్రిపేర్ చేసి దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఆ రకంగా మనం వాళ్ళ పేషెంట్ని ప్రిపేర్ చేసి ఒక 2 వారాల ముందే టైం తీసుకొని ప్రిపేర్ చేసి వాళ్ళు ఆ లోపల ఉన్న యాంటీబాడీస్ అంతా కూడా నల్లిఫై చేసేసి అంటే తగ్గించేస్తాం. ఈ పర్టికులర్ ఏ బ్లడ్ గ్రూప్ ఆర్గాన్ అయితే మన బాడీలోకి వస్తుందో దానికి అగేనిస్ట్ యాంటీబాడీస్ లేకుండా చేసి అప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది కూడా యాక్సెప్టెన్స్ బాగా నార్మల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగే ఉంటుంది. అది కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అంటే ఒకవేళ లివర్ డొనేట్ చేయడానికి అని అంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే లివర్ డొనేట్ చేయగలుగుతారు. ఎందుకనంటే వాళ్ళ లివర్ క్వాలిటీ బాగుంటుంది. కట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి లివర్ పెరగాల, వీళ్ళకి డొనేట్ చేసిన వాళ్ళకి ఏ రకమైన రిస్క్ లేకుండా ఉండాలి. కాబట్టి ఈ రకమైన ఏజ్ గ్రూప్లో మనం చూస్ చేసుకుంటాం. ఓకే, బట్ ఒకవేళ కెడావర్ అనేది అని అనుకుంటే ఒక్కోసారి మనము 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు కానీ ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తుంటారు. సో వాళ్ళల్లో కొన్ని పరీక్షలు ఉంటాయి, లివర్ ఫంక్షన్ టెస్టు, ఇక సిటీ స్కాన్ కానీ బాగానే ఉంది అని అంటే, అలాంటి ఫ్యాటీ లివర్ లేవు, ఇట్లాంటివి మనం కొన్ని టెస్టులు చూసి మనకు నమ్మకం కలిగిందంటే లివర్ బాగుంది అని అంటే అప్పుడు ఆ ఆర్గాన్ కూడా తీసి యంగ్స్టర్స్కి పెట్టచ్చు. అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది లివింగ్ డోనర్లో 50 ఇయర్స్ కన్నా ఎక్కువ తీసుకోవడానికి బాగా మంచిది కాదు. ఎస్, లేదు, యాక్చువల్లీ మేడం చెప్పినట్టు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో చాలా సంవత్సరాల నుంచి హెపటైటిస్ బికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఆ వ్యాక్సినేషన్ తీసుకునే వాళ్ళకి సోకే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ మనకు ఏదన్నా ఒకసారి ఒక లైఫ్ టైంలో ఒక టైంకి టెస్ట్ చేసుకోవడం మేలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి టెస్ట్ చేసుకున్నారు, మీకు ఎక్కడన్నా మీరు బార్బర్ షాప్కి వెళ్ళి సరిగ్గా మీకు బ్లేడ్ సరిగ్గా యూజ్ చేయలేదనో, లేకపోతే ఇంజెక్షన్స్ సరిగ్గా స్టెరైల్గా లేవనో, అట్లాంటి అనుమానాలు ఏమైనా వచ్చినప్పుడు ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకొని మీ స్టేటస్ ఏంది చూసుకోవడం మేలు. ఓకే, అవును. లేదు, చిన్నపిల్లల్లో చాలా రోజుల నుంచి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ప్రసవానికి వెళ్ళే ముందు కంపల్సరీగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కంపల్సరీగా చేస్తారు. ఏ హాస్పిటల్ అన్నా చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి డిటెక్ట్ అయితే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఆ ఇంజెక్షన్స్ ద్వారా మదర్ నుంచి చిల్డ్రన్కి స్ప్రెడ్ కానికుండా ఇంజెక్షన్స్, ఒకవేళ స్ప్రెడ్ అయినా కానీ దాని ఎఫెక్ట్ రాకుండా ఉండే ఇంజెక్షన్స్ కొన్ని ఇమ్యునోగ్లోబులిన్స్ అని కొన్ని ఉన్నాయి. అవి కానీ ఇచ్చారంటే పిల్లల్లో ఆ హెపటైటిస్ బి పిల్లల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. ఎస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది మామూలుగా ఇప్పుడు బ్లడ్ ద్వారా సోకేది. ఓకే, సలైవా ద్వారా, బ్లడ్ ద్వారా, లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా, ఇట్లాంటి వల్ల సోకేది. బట్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అని ఉంటాయి. హెపటైటిస్ ఏ అనేది మన ఫుడ్ కంటామినేషన్ అయినప్పుడు, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి సరే, ఫుడ్ కంటామినేట్ అయినప్పుడు అలాంటి సినారియోలో మనకు హెపటైటిస్ ఏ స్ప్రెడ్ అవుతుంది. హెపటైటిస్ ఏకి మెడికల్ ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది, ఈజీగా రెస్పాండ్ అవుతారు, క్లియర్ అవుతుంది. బట్ హెపటైటిస్ ఈ అనే వైరస్ మనకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్ వల్ల అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకు పేషెంట్స్కి ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి. జంక్ ఫుడ్ అంటే ఒక నూడిల్స్, ఒక బ్రెడ్డే కాదు, మనం తినే వాటిలో ఇప్పుడు బజ్జీలు, బోండాలు, ఇట్లాంటివన్నీ మనం సహజంగా ఏదైతే తింటామో వాటిల్లో కూడా మనకు అవసరం లేని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడము, దానివల్ల మన లివర్ ఎఫెక్ట్ అవ్వడము దానివల్ల హెపటైటిస్ అవి రావు. వస్తే సరిగ్గా మనకి ప్రాపర్ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వస్తే హెపటైటిస్ ఏ వచ్చే ఆస్కారాలు ఉంటాయి, కానీ హెపటైటిస్ బి, సి వైరసెస్ రావు. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వెళ్ళే వ్యాధులు అంటే హెపటైటిస్ బి అండ్ సి, అవి రెండు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మేడం సార్ వాళ్ళు చెప్పింది.
కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ సోర్సెస్ నుంచి అనమాట. అది స్పెసిఫిక్గా అలా ఏమీ లేదు. ఎందుకంటే జనరల్గా హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ ఎలా చూస్తాము అంటే ఒక సీజన్లో ఎక్కువగా చూస్తాం కేసెస్. అంటే దాన్ని ఒక ఎపిడమిక్ అని అంటామన్నమాట. అంటే ఒక సీజన్లో, అంటే ఇప్పుడు ఫర్ కోల్డ్ ఉంది, ఒక సీజన్లో వస్తుంది, అందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం సేమ్ అలానే ఇది కూడా ఒక సీజన్లో బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. పర్టికులర్గా ఈ ఫుడ్ వల్ల అవుతుందని ఏమీ లేదు. ఎనీథింగ్, ఏది క్లీన్గా లేని ఏదైనా ఎనీ ఫుడ్ ఏ కానీ ఈ కానీ ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. ఫ్యాటీ లివర్ అన్నది ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసే పేషెంట్స్లో కామన్గా లివర్ ప్రాబ్లం, అంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చేదా కారణాల్లో ఇంతకుముందు ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా తక్కువగా ఉండేది ఒక 20-30 సంవత్సరాల కింద. ఇప్పుడు అది నంబర్ 1 కాజ్ అని చెప్పొచ్చు అనమాట ఫ్యాటీ లివర్. ముఖ్యంగా ఫ్యాటీ లివర్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు పర్వాలేదు, మనం మేనేజ్ చేయొచ్చు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోని, అవసరమైతే మెడికేషన్స్తోని మనం మేనేజ్ చేయగలం. వన్స్ అది సిరోసిస్ అంటే లివర్ గట్టిపడిపోతుంది ఎప్పుడైతే, ఆ స్టేజ్ నుంచి మాత్రం ఇంకా అది మనం దాన్ని రివర్స్ చేయడం అన్నది చాలా చాలా కష్టం అన్నమాట. వేరు రెండు. వైరల్ హెపటైటిస్ అనేది లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేదు. అవి హెపటైటిస్ ఏ అండ్ ఈలో వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ABCDE ఉన్నాయి కదా, అందులో హెపటైటిస్ ఏ అన్ను ఈ అనేవి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అవి లివర్ని మొత్తం ఏం డ్యామేజ్ చేయవు. అది మనం కలుషితమైన ఆహారం కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ అట్లాంటివి తీసుకున్నప్పుడు అవి వస్తాయి. అవి కూడా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒకళ్ళకి హెపటైటిస్ ఏ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే స్టూల్స్ కానీ అదేమైనా కంటామినేట్ అయినప్పుడు ఆ ఫుడ్ వేరే వాళ్ళు అట్లా తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే చేతుల్లో నుంచి అట్లాంటి వాటిలో వస్తుంది. వాళ్ళకి జ్వరం రావడము, వాంతులు అవ్వడము, విరోచనాలు అవ్వడము, కళ్ళు పచ్చగా అవ్వడము, జాండీస్ రావడం ఇలాంటివి వస్తాయి. అది హెపటైటిస్ ఏ మరియు ఈలలో కామన్గా వస్తుంది. అది అక్యూట్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కనుక కరెక్ట్గా మెడిసిన్ అనేది తీసుకుంటే వాళ్ళు ఒక 1 month, 1.5 monthలో మొత్తం క్యూర్ అయిపోతుంది. అవి ప్రొలాంగ్ అవ్వవు. అవి లాంగ్ లాస్టింగ్ లివర్ డ్యామేజ్ కాజ్ చేయడం చాలా లెస్ ఛాన్సెస్ అనమాట. కానీ క్రానిక్ హెపటైటిస్ బి అన్ను సి మాత్రము ఎసిమ్టమాటిక్గా ఉండి లివర్ డ్యామేజ్ అనేది ఎక్కువగా కాజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ జాండీస్, హెపటైటిస్ ఏ అన్ను ఈ వస్తాయో చాలామంది మన లోకల్స్లో పసర్ మందు అని చెప్పి వెళ్తారు. అలాంటి పసర్ మందు దానికి వెళ్ళకూడదు. దాంట్లో ఉండే కెమికల్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ అవి ఇంకా లివర్ని ఎక్కువ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఇప్పుడు మనం ఫస్ట్ జాండీస్ అని రాగానే మన పక్కింటి వాళ్ళు, బామ్మలు వీళ్ళందరూ పసర్ మందు వేయించుకో తగ్గిపోతుంది అని. ఈ వాత కూడా పడుతుంది. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఆ వాత పెట్టింది సరిగా హీల్ కాకపోయినా అక్కడ ఏమైనా వేరే ఇన్ఫెక్షన్ వస్తే నార్మల్ కండిషన్స్లో 1.5 monthలో తగ్గేది అలా తగ్గకుండా ఇంకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జాండీస్ అంటే అన్నీ ఒకటే కాదు. ఓకే, జాండీస్లో చాలా రకాలు ఉంటాయి. సో ఒక డాక్టర్ని కలిస్తేనే నీకు హెపటైటిస్ ఏ వల్ల జాండీస్ వచ్చిందా, బి వల్ల వచ్చిందా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏమన్నా రాళ్ళ వల్ల వచ్చిందా, లేకపోతే వేరే ఆల్కహాల్ వల్ల వచ్చిందా అన్నది డయాగ్నోస్ చేయగలిగేది ఒక డాక్టర్ మాత్రమే. మీకు పసరు మంది ఇచ్చే వ్యక్తి కాదు. వాళ్ళన్నిటికీ ఒకటే మంత్రం అని ఇస్తారు. అక్కడికి వెళ్ళి తగ్గలేదని తర్వాత లేట్ స్టేజెస్లో మా దగ్గరకు వచ్చి మేము ట్రీట్మెంట్ చేయలేక అప్పుడు చేతులు ఎత్తేయడం కన్నా కూడా మీరు అలా వెళ్ళకుండా మీకు ఎప్పుడైతే సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయో ఫస్టే డాక్టర్ని కలిస్తే మేము ఏమైనా చేయడానికి అనేది ఉంటుంది. స్ప్రెడ్ కాదు కానీ అందరూ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఉంటే అతనికి ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది ఏంటి అన్నది కొన్ని టెస్ట్ల ద్వారా చేస్తాం. ఆ ఇన్ఫెక్షన్ తోటి అతను ఏ స్టేజ్లో ఉన్నది అని చెప్పి తెలుస్తాం. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఇప్పుడు అందరికీ స్ప్రెడ్ అవుతుంది, అతన్ని సపరేట్గా పెట్టాలి, సపరేట్ ప్లేట్స్ పెట్టాలి, సపరేట్ రూమ్లో ఉంచాలి అన్నట్లు ఏమీ ఉండదు. అందరికీ ఒకవేళ అప్పటి వరకు ఎవరికైనా స్ప్రెడ్ అయిందా అన్నది టెస్ట్ చేస్తాము. ఎవరికి ఏమీ లేదు అంటే వ్యాక్సిన్ ఇస్తాము. కానీ అంతేగాని అతన్ని వేరేగా ఉంచాల్సిన అవసరం అయితే లేదు. ఆ కూల్ డ్రింక్స్ వల్ల మీకు వచ్చే ఫ్యాటీ లివర్ వస్తుంది. వైరల్ హెపటైటిస్ రిస్క్ అనేది ఉండదు. జనరల్గా ఏ హెపటైటిస్ వల్ల మార్టాలిటీ అంటే చనిపోవడం అన్నది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అది లెస్ దెన్ 0.5% ఉంటుందన్నమాట. అది కూడా ముఖ్యంగా బాగా వయసు పైబడిన వాళ్ళు కానీ, లేకపోతే మరీ చిన్న పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళలో అంటే ఎవరిలో అయితే ఇమ్యూనిటీ సరిగా ఉండదో అలాంటి వాళ్ళలో మాత్రమే మార్టాలిటీ అంటే డెత్ ఉంటుంది అనమాట.
ఈ హెపటైటిస్ ఈ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ వస్తే హెపటైటిస్ ఈ వాళ్ళలో మార్టాలిటీ ఆల్మోస్ట్ 20-30% ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ప్రెగ్నెంట్ లేడీస్లో హెపటైటిస్ ఈ కానీ సోకింది అంటే మార్టాలిటీ అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ప్రజలలో హెపటైటిస్ ఈ ఉంటే చనిపోయే ఛాన్సెస్ దాంట్లో కూడా తక్కువనే ఉంటుంది, లెస్ దెన్ 1% ఉంటుంది అనమాట. మేడం చెప్పినట్టు బి ఇంకా సి మాత్రం అవి క్రానిక్ డిసీజెస్ అనమాట. అంటే అప్పటికప్పుడు అవి చంపేయవు పేషెంట్ని, అప్పటికప్పుడు చంపేవి మోస్ట్లీ ఈ కానీ కొన్ని కేసెస్లో మాత్రం బీలో కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక ప్రధానమైన కారణం ఈ హెపటైటిస్ బి ఇంకా సికి పచ్చబొట్టు వేయించుకోవడం. పచ్చబొట్టు మన పల్లెటూర్లలో వేయించుకుంటారు. ఈ మధ్య అర్బన్ సైడ్ అంటే సిటీస్లో టాటూయింగ్ అనేది చాలా అదొక లైఫ్ స్టైల్ లాగా అయిపోయింది అనమాట, ఒక షో లాగా అయిపోయింది. సో టాటూయింగ్ చాలా, ఎందుకంటే షేర్డ్ నీడిల్స్, అదే నీడిల్ ఆల్రెడీ ఒక పేషెంట్కి హెపటైటిస్ బి కానీ సి కానీ ఉంది, అతనికి టాటూయింగ్ చేశాడు, అదే నీడిల్ డబ్బులు మిగలాలని మళ్ళీ వేరే పర్సన్ కూడా అదే నీడిల్ వాడితే అలా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే జనరల్గా ఏంది అంటే వైరసెస్ బయట మన నార్మల్ ఎన్విరాన్మెంట్లో అంత ఈజీగా ఎక్కువసేపు ఉండలేవు, కానీ ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఉన్న అంటే బ్లడ్ క్వాంటిటీ బట్టి కూడా ఉంటుంది అనమాట. కొంచెం బ్లడ్ వల్ల ఏం ఉండకపోవచ్చు, కానీ కొంచెం దానికి బ్లడ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు అది వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక టాటూయింగ్కి ఏం సీజన్ ఏమి ఉండదు అనమాట. జనరల్గా మాన్సూన్ సీజన్స్లో ఎక్కువగా చూస్తాం కేసెస్. బి మరియు సి మాత్రం టాటూయింగ్ కూడా చాలా ప్రధానమైన కారణం అన్నమాట. అది కాకుండా ఇంకొక ప్రధానమైన కారణం ఏంటి అంటే పల్లెటూర్లలో మనకు వైద్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మన ఆర్ఎంపీసీ అనుకోండి, లేకపోతే మామూలు డాక్టర్స్ అయినా ఒకే నీడిల్ మళ్ళీ వేరే పేషెంట్స్కి వాడారు, అదే నీడిల్ ఇంజెక్షన్స్, అలా కూడా హెపటైటిస్ బి కానీ సి కానీ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. ఇంకోటి ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెపటైటిస్ బి కానీ సి కానీ ఇంట్లో ఎవరికైనా ఉంటే అదేదో హెచ్ఐవి లాంటి వ్యాధి కాదు. వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే సోకే ఛాన్సెస్ ఉంది, కానీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి ఉంది అంటే వాళ్ళని తరిమేయాల్సిన అవసరం లేదు, అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. మిగతా వాళ్ళు కరెక్ట్గా వ్యాక్సినేషన్ తీసుకొని 3 డోసెస్ ఉంటాయి వ్యాక్సినేషన్ ఇంతకుముందు తీసుకొని వాళ్ళలో, ఆ 3 డోసెస్ తీసుకుంటే మోర్ దెన్ 99% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే అవతల పర్సన్ నుంచి తనకు వచ్చే ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు అనమాట. హెపటైటిస్ ఏ మరియు ఈకి ఏంటంటే క్లీన్ ఫుడ్ అంతే అనమాట. మనము క్లీన్ ఫుడ్ తీసుకుంటే అంటే కంటామినేటెడ్ ఫుడ్ లేదు అంటే అవి రెండు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ షెడ్యూల్లో మేబీ రాబోతుంది అనుకుంటా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా పిల్లల్లో అంటే మా వయసు వల్ల కాకుండా ఇప్పుడు రీసెంట్గా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా ఉంది, అంటే ఆ రిస్క్ కూడా తగ్గిపోతుంది అనమాట. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా సక్సెస్ఫుల్, మోర్ దెన్ 95% ప్రొటెక్షన్ ఇస్తుంది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. లేదు హెపటైటిస్ లేదు అన్నిటికీ సెపరేట్ ఉంటుంది వ్యాక్సిన్. హెపటైటిస్ ఏకి సెపరేట్ వ్యాక్సిన్ ఉంటుంది, బీకి సెపరేట్ వ్యాక్సిన్ ఉంటుంది, డీకి కానీ సికి కానీ వ్యాక్సినేషన్స్ లేవు సోఫార్. ఈకి కూడా వ్యాక్సినేషన్ లేదు, ఏ మరియు బీకి మాత్రం ఉంది. ఈ రెండు ఏ జనరల్గా చిన్న వయసులోనే ఇస్తాము అనమాట హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ డోనర్. ఇంట్లో ఒక ఫ్యామిలీ డోనర్ ఉంటే వాళ్ళ గురించి అడుగుతున్నారా మీరు? ఇప్పుడు లివర్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా ఉండాలా అని అంటున్నారా? ఓకే, వాళ్ళది నేను చెప్పినట్టు ఫస్ట్ అసలు మన ఫ్యామిలీలోనే ఉండాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసేసి 18 నుంచి 50 సంవత్సరాల లోపల వాళ్ళకి ఫ్యాటీ లివర్ లేకుండా ఉండాలి. ఓకే, బిఎంఐ అంటారు. ఓకే, బిఎంఐ 18 నుంచి 25 లోపల ఉన్న వాళ్ళైతే హెల్తీగా ఫిట్గా ఉంటారు వాళ్ళు. ఓకే, దాని తర్వాత మేము డోనర్గా సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని పరీక్షలు చేస్తాం. ఆ పరీక్షల్లో వాళ్ళ బ్లడ్ టెస్టులు చేస్తాం, లివర్ ఫంక్షన్ టెస్టులు చేస్తాము, సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్లో వాళ్ళ లివర్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, అంటే కుడి భాగం ఎంత ఉంది, ఎడం భాగం ఎంత ఉంది, కుడి భాగం వాళ్ళ ఫాదర్కి కానీ ఎవరికో ఒక రెసిపెంట్కి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఎంత మిగులుతుంది, అవన్నీ పరీక్షలు చేసుకొని ఇవన్నీ సూటబుల్ ఉండేటప్పుడే వాళ్ళని డోనర్గా యాక్సెప్ట్ చేయడానికి అవుతుంది. డోనర్ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రిస్కులు ఎప్పుడు మనం తీసుకోం.
ఇప్పుడు హెపటైటిస్ ఏ అనుకోండి, ఈ అనుకోండి, ఆ రెండిటివి అవి అక్యూట్ డిసీజెస్ అనమాట. అక్యూట్ అంటే పేషెంట్ కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్తే ఆల్మోస్ట్ పేషెంట్ 100% కూడా బతికే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ లేడీస్లో మాత్రమే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది హెపటైటిస్ ఈకి. హెపటైటిస్ బి ఇంకా సి ఏంటంటే అది ఏ టైంలో బయటపడిందో అన్నది ఇంపార్టెంట్ అనమాట. అర్లీగా అంటే లివర్ డ్యామేజ్ అవ్వకముందే పేషెంట్కి హెపటైటిస్ బి కానీ సి కానీ ఉంది అని అంటే హెపటైటిస్ సికి క్యూర్ ఉందన్నమాట. అంటే వైరస్ని పూర్తిగా నాశనం చేసేయచ్చు. అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. అప్పుడు ఆ పేషెంట్కి ఇంకా ఫ్యూచర్లో రిస్క్ ఏమీ ఉండదన్నమాట. హెపటైటిస్ బికి మాత్రం సార్ ఇందాక చెప్పినట్టు వైరస్ పూర్తిగా మనం దాన్ని పూర్తిగా నాశనం చేసినా కూడా హెచ్బిఎస్ఏజీ స్టేటస్ మాత్రం చాలా మందిలో పాజిటివ్ అనే ఉంటుంది. కానీ ఆ పేషెంట్ సేఫ్ అని చెప్పచ్చు. అతను ఆ ట్యాబ్లెట్ ఒకటే ట్యాబ్లెట్ ఉంటుంది, అది అతను లైఫ్ లాంగ్ వాడగలిగితే లివర్ డ్యామేజ్ అవ్వకముందనే పేషెంట్ ఈజ్ సేఫ్ అని చెప్పచ్చు మనం చాలా వరకు. జనరల్గా హెపటైటిస్ బికి ట్యాబ్లెట్స్, సింపుల్ ట్యాబ్లెట్స్ ఉంటుంది. అది యూజువల్గా ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు 1000sలో ఉండేది, ఇప్పుడు 100sలోకి వచ్చేసింది. ఒక డబ్బాలో 30 గోళీలు ఉంటాయి. అది ఇప్పుడు హార్డ్లీ 800 to 1000 రూపీస్ లోపు వచ్చేస్తుంది. హెపటైటిస్ సికి మాత్రం 3 నెలల కోర్స్ ఇస్తాం అనమాట. 3 months కోర్సు. 3 months కోర్సు కరెక్ట్గా డైలీ ఒక గోళీ వేసుకోవాలి అనమాట. అది సుమారుగా ఒక 15,000 దాకా ఛార్జెస్ అవుతాయి అన్నమాట హెపటైటిస్ సికి. ఇదంతా కూడా లివర్ డ్యామేజ్ అవ్వక ముందు. ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయితే మాత్రం ఇంకా అది పేషెంట్ కండిషన్ బట్టి మారుతూ ఉంటుంది ఛార్జెస్. హెపటైటిస్ బి అన్నది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, ఆ గోళీ అనేది లైఫ్ లాంగ్ వాడుకోవాలి. హెపటైటిస్ ఏకి ఈకి అవసరం లేదు. హెపటైటిస్ సికి 3 months ట్రీట్మెంట్ ఇస్తాము. ఎవరో కొంతమందిలో 3 monthsలో పూర్తిగా నాశనం అవ్వని వాళ్ళకి ఇంకొక 3 months కూడా ఇవ్వచ్చు. అది ఇంకా మ్యాక్సిమం హెపటైటిస్ సికి.